తెలంగాణ కమలం పార్టీలో ఫండింగ్ అనే పదం దుమారం రేపుతుందా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ నేత ఫండింగ్ చేసి మరీ తమ అభ్యర్థులను ఓడిస్తారా? పార్టీలో ఆ నేత ప్రాబల్యం తగ్గించేందుకే ఫండింగ్ చేశారా? ఆ నేతపై వేరే వర్గ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా? ఇంతకీ కాషాయ పార్టీలో జరుగుతున్న ఫండింగ్ రచ్చేంటి? తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. కాషాయ పార్టీలో నేతల మధ్య విభేదాలే మైనస్ అనుకుంటున్న అధిష్టానానికి రోజుకో కొత్త పంచాయతీ హెడేక్ గా మారుతోంది. ఇటీవల పార్టీ అంతర్గత అంశాలు చర్చల లీక్ ఇష్యూ క్లోజ్ కాకముందే ఇంకో అంశం తెరపైకొచ్చింది. ఓ నేతను బలహీనపరచడానికి ఇంకొకరు ప్రణాళికలు రచిస్తున్నారట. ఇందుకోసం ఏకంగా ఫండింగ్ చేసేందుకు సైతం వెనకడుగు వేయట్లేదట. ఎలా అయినా చేసి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిని ఓడించడానికి సొంత పార్టీ నేతలే ఫండింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశం ఆ పార్టీలో కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి మ్యాజిక్లు జిమ్మిక్కులు అనేక మంది చేశారు. అయితే దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్నికలు ఏవైనా సరే నువ్వా నేనా అన్న తరహాలో తలపడడం, సొంత పార్టీ నేతల్ని పడగొట్టడానికి ఫండింగ్ చేసిన సందర్భాలు అనేకం. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఫండింగ్ రాజకీయం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే తెలంగాణ కాషాయ పార్టీలో కొత్త నేతల చేరిక తర్వాత కొత్త పాత నేతల పంచాయతీ అనేది తెరపైకొచ్చింది. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరిన తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా కొత్త పాత నేతల మధ్య విభేదాలు వచ్చాయి. దానిలో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పంచాయతీ ఎన్నికల వేళ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఆ వర్గం విభేదాలు కాస్త తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు, లోపాయికారి ఒప్పందాల దిశగా మలుపు తిరిగాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. కమలం పార్టీలో నువ్వా నేనా అనే స్థాయిలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గాలు వార్ నడుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల ప్రభావాన్ని తగ్గించేందుకు బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణల్ని ఈటెల వర్గీయుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల బలపరిచిన అభ్యర్థికి ప్రత్యర్థిగా ఉన్న వారికి బండి సంజయ్ ఎన్నికలకు ఫండింగ్ చేశారనే ఆరోపణలొస్తున్నాయి. బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలకు నిధులు పంపి ఈటెల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా ఈటెల ప్రచారం చేసిన ప్రాంతాల్లోని ప్రత్యర్థి పార్టీలకు సంజయ్ సపోర్ట్ లభించిందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. చాప కింద నీరులా ఇతర పార్టీల నేతలు తనవారినని చెబుతూ ఫండింగ్ చేశారనే విమర్శలొస్తున్నాయి. దీని వెనుక మరో ఉద్దేశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి డీలిమిటేషన్లో భాగంగా సెగ్మెంట్లు మారినా తనకు ప్రత్యర్థులతో ఇబ్బందులు రావద్దని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయా పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకుని పరస్పరం సహకరించుకునేలా బండి ప్లాన్ చేసినట్లు ఈటెల వర్గీయులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మండలాల్లో ఈటెలను రానివద్దని, అందుకు ప్రతిఫలంగా ప్రతి గ్రామానికి పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పేందుకు అంగీకారం కుదిరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బండి సంజయ్కు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో వ్యక్తి ఈ వ్యవహారాన్ని మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తద్వారా చుట్టూ ఉన్న పల్లెల్లో ఈటెల పట్టు సడలించాలని ప్లాన్ వేశారని చర్చ జరుగుతోంది. అయితే బండి సంజయ్ గతంలో కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో తనకు తక్కువ ఓట్లు రావాలని కొందరు పార్టీ నేతలు పరోక్షంగా పనిచేశారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్లో ఈటెల పట్టును బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగానే ఈ ఫండింగ్ రాజకీయానికి తెరతీశారని చర్చించుకుంటున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇద్దరు నేతల వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. తాను ఎవరికీ భయపడేది లేదని ఈటెల కాస్త ఘాటుగా రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి. స్థానిక ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు, బీఫారాల జారీపై చెలరేగిన వివాదాలు ఇప్పుడు ఫలితాల తర్వాత మరింత ముదరడం నేతల మధ్య ఐక్యతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
మొత్తానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీజేపీలో ముసలం ఏర్పడింది. బీజేపీ మండల జిల్లా అధ్యక్షుల వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయానని హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి బేతి తిరుపతి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్ను ప్రచారానికి పిలవవద్దని తనను నాయకులు బెదిరించారని తిరుపతి రెడ్డి పేర్కొనడం పార్టీలో చర్చనీయాంశమైంది. అంతర్గత విభేదాల నేపథ్యంలో హుజురాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు రాముల కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామాకు వ్యక్తిగత కారణాలు అని ఆయన పేర్కొన్నప్పటికీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల సమాచారం. ఓవరాల్గా తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఈ అంతర్గత కలహాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పుడు ఫండింగ్ అనే చర్చ పెద్దగా పార్టీలో దుమారమే రేపుతోంది. మరి హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించకపోతే ఇది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఇద్దరి మధ్య ఉన్న వారికి హైకమాండ్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.